మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు. శ్రీధర్ బాబుతో పాటు అతని ప్రధాన అనుచరుడు ఎడ్ల శ్రీనివాస్ గంజాయి కలప స్మగ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ కోట్లాది రూపాయలు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపిస్తూ ఐటీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. శ్రీధర్ బాబుతో పాటు అతని అనుచరుడి బినామీ ఆస్తులపై దర్యాప్తు జరిపించాలని ఐటీ అధికారుల్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు మాజీ మంత్రి అనేక సంవత్సరాలుగా మంత్రి కేంద్రంగా కర్ర స్మగ్లర్స్ గంజాయి స్మగ్లర్స్ తో ఆయన బినామీగా ఏర్పాటు చేసుకుని సంపాదించిన ఆస్తులలో మచ్చితునుకగా మంత్రి కర్ర స్మగ్లర్ అయినటువంటి ఎడ్ల శ్రీనివాస్ అనేక సంవత్సరాలుగా కర్ర స్మగ్లింగ్ లో ఉన్నటువంటి ఎడ్ల శ్రీనివాస్ ఈ ఎన్నికలలో సైతం ఆయనకు ప్రచార కార్యక్రమాలు చేసినట్టుగా ఇక్కడ మీ ముందు ఆధారాలు చూపించడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఆయన ఆస్తుల వివరాలను కూడా ఎడ్ల శ్రీనివాస్ పైన శ్రీధర్ బాబు సంపాదించిన ఆస్తుల వివరాలను కూడా ప్రస్తుతం మాకు అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలను ఇన్కమ్ ట్యాక్స్ బినామీ యాక్ట్ కింద ఇవ్వడం జరిగింది. దీని మీద విచారణ ప్రారంభించి ఎమ్మెల్యే గారి పైన కూడా విచారణ చేయాలని సంబంధిత అధికారిని కోరడం జరిగింది. వారు ఖచ్చితంగా దీని ఎంక్వైరీకి మేము ఇస్తామని మాకు రిసీవ్డ్ కాపీ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. వీరి తండ్రి గారి ఆయం నుంచి మంత్రిలో కర్ర వ్యాపారంలో సంబంధం ఉన్నట్టుగా మంత్రిని వాస్తవ్యులకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ వారి తనయుడిగా వచ్చినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు ఈ వ్యాపారాలని కొనసాగిస్తూ ఇవాళ వారితో సంబంధాలు ఉన్నటువంటి అనేక విషయాలను కూడా ఇవాళ మేము ముందుస్తూ ఉన్నాం. రికార్డ్స్ కూడా ఉన్నాయి. గంజాయి టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుని మీద పెట్టే కుట్ర చేస్తూ కూడా పెట్టడానికి కూడా సంకల్పించినా కూడా మనకు రికార్డ్స్ దొరికినాయి. ఖచ్చితంగా దుద్దిల్ల శ్రీధర్ గారి ఆస్తులని ఎడ్ల శ్రీనివాస్ ఆస్తులని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నేను